హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచుడు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన రుచుడు వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ కు. నాతో పాటు సరికొత్త టేస్టీ వెరైటీ రెసిపీ నేర్పించేందుకు స్వామినాథ్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు, ఆయన పలకరించేద్దాం. నమస్తే స్వామినాథ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. లాస్ట్ టైం మీరు నేర్పించిన పరోటా నేను కూడా ఇంట్లో ట్రై చేశాను. అసలు బయటికి రాకుండా చాలా చక్కగా వచ్చింది సార్. మాకు కూడా అదే కావాలి. అదే నాలాగే చాలా మంది ట్రై చేయొచ్చు. ఆ ట్రిక్స్ అన్ని నేర్పించారు చూడండి, చాలా బాగుంది. మరి ఈ రోజు మాకు ఒక కొత్తదనంతో పాటు ఒక టిప్ తో పాటు మంచి రెసిపీ కావాలి. అవునండి, తప్పకుండా. ఏం నేర్పిస్తున్నారు? పన్నీర్ అంగూరి. పన్నీర్ అంగూరి ఏంటి సార్? ఇది అంగూర్ అంటే ద్రాక్ష అని తెలుసు, అంగూరి ఏంటి సార్? ఇది ద్రాక్ష, ఎండు ద్రాక్ష తోటి చేస్తామండి. ఇది కొంచెం కొత్తగా ఉంటది. ఇది స్పెషల్ అంటే నార్తే, కానీ ఇట్లా ఇది కొంచెం ట్రెండ్ కొత్తగా ఏమన్నా ఉండాలి అని చెప్పి ఇన్వెంటెడ్ లాంటిది అన్నమాట. ఓకే, ఇది మీ సిగ్నేచర్ డిష్ అనుకోవచ్చు. లేదు, ఇది మామూలుగా బయట కూడా ఉంది. నా సిగ్నేచర్ డిష్ ఏం కాదు, కొంచెం కొత్తగా ఉంటది. కొంచెం మారుస్తున్నారు కదా? కొంచెం మారుస్తున్నాను, మన టేస్ట్ కి తగ్గట్టు. కావాల్సిన పదార్థాలు చెప్పేసేయండి సార్, తర్వాత మన ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. పన్నీర్, ఆనియన్, టమాటో, గరం మసాలా, కాజు మెలన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి పొడి, కార్న్ ఫ్లవర్, ఉప్పు, బటర్, ధనియాల పొడి, పసుపు, నూనె. పన్నీర్ అంగూరికి కావాల్సిన పదార్థాలు చూసేసాం కాబట్టి ప్రాసెస్ కూడా లెందీగా ఉంటుందంట. కొంచెం కేర్ఫుల్ గా గమనిస్తూ మనం నేర్చుకోవాలి. సార్, ముందుగా అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి ఆ స్టవ్ తో పని ఉంటుందా లేకుంటే ప్రిపరేషన్ ఏమైనా ఉందా? స్టవ్ తో పని, మనకి రెండు పొయ్యిలు కావాలి మనకి. ఓకే ఓకే, ఫస్ట్ అయితే ఒక దాంతో స్టార్ట్ చేస్తాము. ఏంటంటే మనం ఇప్పుడు గ్రేవీ చేసుకోవాలి. ఒకటేమో గ్రేవీ చేసుకోవాలి, ఇంకోటేమో పన్నీర్ ని ఏంటంటే మనం ఇలా తురిమి పెట్టుకున్నాం పన్నీర్ ని ఇంత చిన్నగా. అవునండి. ఓకే, ఎంత పన్నీర్ క్వాంటిటీ తీసుకున్నారు సార్ ఇప్పుడు మొత్తం ఇంగ్రీడియంట్స్ కి? మామూలుగా మనం చేసుకునే కర్రీకి ఒక 200 గ్రాముల పన్నీర్ తీసుకున్నాం. ఓకే, అంటే డామినేట్ పన్నీర్ చేయాలా లేకుంటే మనకి గ్రేవీ ఎక్కువ ఉండాలా? ఇది ఎలా ఉంటుంది? గ్రేవీ ఎక్కువ ఉండాలి, పన్నీర్ ఎక్కువ ఉంటే బాగుండదు. ఓకే, ప్యాన్ పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందా? అవునండి. కొంచెం మసాలా దినుసులు వేసుకున్నామండి దీంట్లో. ఫస్ట్ సాజీరా, ఇలాచి, పట్ట, లవంగాలు, కొంచెం ఈ బగరాకు, బే లీఫ్. దీంట్లో ఉల్లిపాయలు వేసేస్తామండి. ఇది మంచిగా బ్రౌన్ కలర్ లో అయ్యే వారికి వేయించుకోవాలండి. సో ఇప్పుడు మన పన్నీర్ ఏంటంటే, పన్నీర్ ఇలా తురిమాక దీంట్లో కొంచెం కార్న్ ఫ్లవర్ వేయాలండి. అది ఎగుతా ఉంటుంది, మనం అంతా దీంట్లో కొంచెం కార్న్ ఫ్లవర్ వేసుకున్నామండి. ఎందుకు సార్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి? ఎందుకంటే మనం దీన్ని ఇట్లా ముద్దలాగా చేసుకొని దీంట్లో ఈ ఎండు ద్రాక్ష అనేది లోపల స్టఫ్ చేస్తాం అన్నమాట. చిన్న అంగూర్ లాగా ఆ షేప్ లో చేసుకొని మనం ఫ్రై చేసుకుంటాం అన్నమాట. దీంట్లో కొంచెం లైట్ గా సాల్ట్. అమ్మో, మీరు అన్నట్టు చాలా పెద్ద ప్రాసెస్ సార్. అవునండి, కానీ కొంచెం కొత్తగా ఉంటుంది. కొంచెం జస్ట్ టేస్ట్ కోసం అంతే, ఎందుకంటే గ్రేవీలో మనం అన్ని వేసుకుంటాము, జస్ట్ టేస్ట్ కోసం. కార్న్ ఫ్లోర్ ఎక్కువ వేసినా బాగోదు కదా సార్, లైట్ గానే వేసుకున్నారు కదా? లైట్ గా, ఎందుకంటే పన్నీరే ఎక్కువ ఉండాలి. కార్న్ ఫ్లోర్ ఏంటంటే మనము పుట్టి పన్నీరే ఉంటే మనం ఫ్రై చేసేటప్పుడు విడిపోతుందని కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకున్నాము అంతే.
సో ఇలా కలిపేసుకున్నాక మనం ఇంకేం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఇలా ఇలా ఇంకా చేసేసుకొని వాటర్ కూడా వేయకూడదా సార్? వాటర్ వేయొద్దండి. వాటర్ వేస్తే మళ్ళీ ఇది సరిగ్గా రాదు. దీనిలో ఇలా ఒక ఎండు ద్రాక్ష పెట్టేసుకొని దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇంకా ఓకే, ఇలా అలా ఉంటుంది కదా? ఉంటుంది. ఎవరు చేసినా ఉంటుందా సార్? ఎవరు చేసినా ప్రాక్టీస్ ఉంది కాబట్టి లేదు, అలా ఏం లేదు, ఎవరు చేసినా ఉంటుంది. లేదు అంటే కొంచెం ఎక్కువ కార్న్ఫ్లవర్ వేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ సరిగ్గా రాకపోతే. అంతేగాని వాటర్ మాత్రం వాటర్ అవసరం లేదండి అసలు. ఓకే, బాల్ లాగా ప్రిపేర్ చేసుకో. అంటే ఇది అంగూర్ లాగా ఇంకా డీప్ ఫ్రై చేసేసి వేస్తాం. ఇలా చేసి పెట్టుకోవాలి. ఇంకోటి చేసుకుందామండి. చేద్దాం. ఇది ఇంకా బ్రౌన్ అవ్వాలా? ఇంకొంచెం కావాలండి. చూడండి ఈజీగా అయిపోయిందండి. ఇది ఏం కష్టంగా లేదు, ఇది అవును ఈజీగా అయిపోయింది దీంట్లో. ఎస్ సార్. ఓకే ఓకే, చక్కగా ఆ పన్నీర్ లో మనకి లైట్ గా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి చక్కగా వస్తుంది. ఇప్పుడు మామూలుగా మనం కోఫ్తా కూడా చేస్తాం కదా పన్నీర్ తో, అలానే కాకపోతే కోఫ్తాలో కొంచెం ఆలు కూడా వేస్తాము, దీంట్లో వచ్చేస్తుంది. ఓకే, ఇలా చేసేసుకుని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో టమాటోస్ వేసుకోవచ్చా? కొంచెం ఇంకా వేగాల? ఇది వేగిందండి దాదాపు. కొంచెం మళ్ళీ పేస్ట్ చేసుకున్నాము. సో మనం ఇలానే మిగతా అన్ని కూడా చేసేసుకున్నాం అండి. చేసేసుకొని వీటిని ఫ్రై చేసుకున్నాం. ఓకే సార్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. అవునండి, మనం అన్ని స్పైసెస్ వేసుకున్నామండి. ఇంకా కొంచెం పసుపు. నెక్స్ట్ ఇంకా అన్నీ వేసుకోవచ్చండి. కొంచెం కారపొడి, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అండి. లాస్ట్ లో మళ్ళీ కొంచెం వేసుకున్నాం, అందుకే కొంచెం వేసాను. కొంచెం వాటర్ ఏమైనా వేయొచ్చా సార్? లేకపోతే టమాటాలు వేసేద్దాం అండి. ఇంకొకటి చూద్దామండి ఇది ఎలా చేయాలి అనేది, ఎందుకంటే మళ్ళీ ఎవరికైనా రావట్లేదు అంటే వాళ్ళ కోసం. ఏంటంటే పన్నీర్ లో కొంచెం మసాలాలు వేస్తే కొంచెం తినేటప్పుడు టేస్టీగా ఉంటుందని కొంచెం వేసాము. ప్లస్ కొంచెం తింటుంటే కూడా కొంచెం స్వీట్ ఆ టేస్ట్, పన్నీర్ కూడా కొంచెం టేస్ట్ ఉంటుంది, ఎండు ద్రాక్ష కూడా కొంచెం టేస్ట్ ఉంటుంది. ఇలా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం నీళ్ళు వేసుకున్నామండి దాంట్లో, కింద అంటుకుంటుంది. ఈ టమాటాలు ఏంటంటే కొంచెం మంచిగా ఉడకనియాలండి. ఉడకనిచ్చాక మనం ఇంకా కాజును కర్బూజా గింజలతో చేసుకున్న పేస్ట్ చేసుకుంటే మన గ్రేవీ ఉడుకుతా ఉంటుంది. అంతలో మన ఆయిల్ కూడా వేడైతే మనం ఇంకా ఫ్రై చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం నీళ్ళు వేసి మూత పెట్టేసుకున్నాం. ఇంకా వేయనండి? చాలు చాలు, మూత పెట్టేసుకున్నాం. ఆయిల్ కూడా హీట్ అయినట్టుంది సార్? అవునండి, ఆయిల్ కూడా వేడైపోయింది. ఇంకా మనం ఫ్రై చేసేసుకున్నాం. ఇవి ఎక్కువ అవనవసరం లేదండి, కొంచెం అవుతే చాలు. ఎందుకంటే పన్నీర్ మామూలుగా పచ్చిది కూడా తినొచ్చు కాబట్టి మరీ ఎక్కువ కాకుండా
కొంచెం అయితే సరిపోతుంది. సో ఇలా వేయిస్తుంటే గులాబ్ జామున్ లాగానే అనిపిస్తున్నాయి చక్కగా. అవునండి. ఎక్కడ బయటికి రాకుండా చక్కగా వేగుతున్నాయి. అవునండి. ఒకవేళ మరి ఇది నూనె లేసాక ఏమన్నా పగిలి ఇలా బయటకు వస్తుంది అంటే కొంచెం ఇంకొంచెం కార్న్ఫ్లవర్ వేసుకుంటే సరిపోతుందండి. లేదు కార్న్ఫ్లవర్ వద్దు అనుకుంటే కొంచెం ఈ పన్నీర్లో లైట్ ఒక ఆలూని ఉడకపెట్టేసి మెత్తగా అలా కూడా బైండింగ్ లాగా పనికొస్తుంది. సో ఇలా ఈ కలర్ లో చేసేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మనం ఆపేసుకుందాము. మన టమాటా కూడా దాదాపు ఉడికిపోయినట్టుందండి. ఒకటి 2 నిమిషాలు. టమాటా కూడా కొంచెం మంచిగా ఉడకనివ్వాలి, లేకపోతే ఆ టమాటా పచ్చివాసన వస్తుంది. అంటే మనం ముందే అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి త్వరగా అయిపోతుంది, లేకపోతే చాలా టైం పడుతుంది అన్నమాట. ఇట్లా మీరు ఏదైతే పన్నీర్ బాల్స్ చూపించారో దాన్ని మనం నార్మల్ గా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చా? అలా ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్రేవీలో వేసుకునేటట్టుగా అట్లా ఉంటుందా? అలా చేసుకోవాలంటే దాన్ని ఫ్రీజర్ లో పెట్టాలండి. ఫ్రిడ్జ్ లో అయితే అది మెల్లమెల్లగా డ్రై అయిపోయి పగిలిపోతుంది అనమాట, క్రాక్స్ లాగా వస్తుంది. కావాలంటే ఫ్రీజర్ లో పెట్టుకోవచ్చు. మామూలుగా రెడీమేడ్ డీప్ ఫ్రై ఐటమ్స్ అట్లా ఫ్రీజర్ లో పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకోవచ్చు. చేసి డీప్ ఫ్రీజర్ లో పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకొని ఇంకా గ్రేవీలు వేసుకోవచ్చు. లేదు 1-2 రోజుల కంటే ఫ్రై చేసి ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రై చేసినాక పెట్టుకోవచ్చు. 1-2 రోజుల కంటే పెట్టుకోవచ్చు. మన ఈ గ్రేవీ టమాటాలు కూడా ఉడికిపోయండి. మీరు చూడొచ్చు మంచిగా. అవును, చిన్నగా చాప్ చేయడం వల్ల మనం ప్యూరీ వేసినట్టే ఉంది. అవునండి, ప్లస్ మంచిగా రెడ్ కలర్ఫుల్ గా ఉంది. మనం ఇప్పుడు పేస్ట్ చేసుకుందామండి. మనం ఏదైతే చేసి పెట్టుకున్నామో కాజు, నెక్స్ట్ ఏం వేసారు సార్ ఇందులో? కాజు ఉన్న మెలన్ సీడ్స్, కర్బూజా గింజలు, అవి రెండుని కొంచెం ఉడకబెట్టేసి పేస్ట్ చేసాం. లేదు ఉట్టి కాజు అంటే ఉట్టి కాజు వేసుకోవచ్చు, లేకపోతే ఉట్టి కర్బూజా గింజలు కావాలంటే అవి వేసుకోవచ్చు. బాదం కూడా వేసుకోవచ్చు. బాదం వేసుకుంటే ఏంటంటే వాటిని ఉడకబెట్టి పొట్టు తీసి మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి. లేకపోతే వేడి నీళ్ళలో నానబెట్టి కూడా చేస్తారు కొంతమంది. సో ఈ పేస్ట్ చేసేసుకున్నాను. పేస్ట్ వేయడంతోనే మళ్ళీ లుక్ మారిపోయింది. హోటల్ స్టైల్లో, డాబా స్టైల్లో కనిపిస్తుంది. లేదు అంటే మరి ఇట్లా కాకుండా అంటే గసగసాలు, కొబ్బరి అలా కూడా వేసుకోవచ్చు. ఎవరికైతే అది నచ్చితే అది కూడా వేసుకోవచ్చు. లేదు అసలు ఏ వద్దు ఇవన్నీ ఏమొద్దు అంటే ఉట్టి ఆనియన్ టమాటో తోటి కూడా చేసుకోవచ్చు అండి. కొంచెం వేసుకున్నాం. ఇంకొంచెం పడతాయా చూద్దామండి తర్వాత. సో ఈ గ్రేవీని మాత్రం కొంచెం మంచిగా ఉడకనివ్వాలండి. ఇంకొంచెం వాటర్ వేసేసి మూత పెడదాం అలా అయితే. సరే అండి, చాలు. సాల్ట్ కూడా వేసుకున్నాం కదా సార్, ఇంకా అన్ని వేసుకున్నాము. దీంట్లో కొంచెం లాస్ట్ కి ఇది మంచి ఉడికాక దీంట్లో పైనుంచి కొంచెం బటర్, కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఏదైతే దొరుకుతుందో, ఇంకొంచెం లైట్ కొంచెమే గరం మసాలా వేసుకున్నాం కదా, ఆ కొంచెం వేసుకుందాము. ఇంకా గ్రేవీ రెడీ అయిపోతే మనం ఏదైతే పన్నీర్ తోటి చేసుకున్నామో అంగూర్, ఇవే అంగూర్ అనమాట, వేసుకున్నాం. ఇంకా సార్ కాసేపు వెయిట్ చేసాం కదా సార్, ఉడికిందంటారా? చూద్దామండి. ఓకే, దగ్గర అయిపోయింది. సో మనకి నూనె కూడా పైకి వస్తుంది చూస్తే. సో గ్రేవీ ఉడికినట్టే. ఇంకా మనం ఒకసారి కలుపుకొని దీంట్లో కొంచెం క్రీమ్, కొంచెం బటర్, కొంచెం
గరం మసాలా వేసుకున్నాం. ఓకే. ఫైనల్ గా రెడీ చేసుకున్న బాల్స్ వేసుకోవాలి. అది వేసుకున్నాక కలపకూడదు అంటారా? కలపచ్చండి, కొంచెం జాగ్రత్తగా కలపాలి. మ్మ్. ఎందుకంటే ఎక్కువసేపు ఉడికితే అవి ఇప్పుడైతే గట్టిగా ఉన్నాయి కాబట్టి ఏం పర్లేదు. గ్రేవీలో కొంచెం ఎక్కువసేపు ఉన్నాక మెత్తగా మెత్తగా అయిపోతాయి. అయిపోయినాక కలిపితే మాత్రం అచ్చా. మళ్ళీ దాంట్లో విడిపోతాయి. కలిసిపోతాయి. సో మనం ఇప్పుడు కొంచెం క్రీమ్ వేసుకుందాము. ఫ్రెష్ క్రీమ్ లేదంటే ఇంట్లో పాల మీగడ ఉంటుంది కదా, దాన్ని అవునండి, కూడా ఇది పాల మిగడే క్రీమ్ అవును. అంటే. అంటే ఆ క్రీమే కాకపోతే ఇది ఇంకొంచెం వెంటనే స్టోర్ చేసింది కదా దొరుకుతుంది. అవునండి, ఇది- మనకి ఇంట్లో దొరికేది కూడా ఆ, యాడ్ అవును, చేసుకోవచ్చు. మీగడ కూడా మ్మ్. తీసేసుకోవచ్చు. గరం మసాలా. గరం మసాలా కొంచెం వేసుకుందామండి, ఆల్రెడీ ముందు కొంచెం వేసుకున్నాం కదా, మ్మ్. కొంచెం వేసుకుందాం. సో ఒకసారి దీన్ని కలిపేసుకొని ఇంకా ఓకే. మనం ఫ్రై చేసుకున్న ఆ పన్నీర్ పీసులు వేసుకున్నామంటే ఇంకా మన గ్రేవీ రెడీ అయింది. మ్మ్. ఇది మన పులావ్లోకి కూడా మ్మ్. బాగుంటుంది, చపాతి, ఓకే. రోటీ, పూరి అలా దేనికైనా బాగుంటుంది. అవును, కొంచెం కొత్తగా చాలా కొంచెం, బాగుంది. ప్రాసెస్ different కొంచెం taste. టైం పడుతుంది కానీ అవునండి. ఫైనల్ గా అవుట్పుట్ చూస్తే మాత్రం హ్యాపీగా తింటారు అందరు ఇంటిలో పాది. ఇది మీరు చూడొచ్చు, అవును. సాఫ్ట్ గా కూడా ఉంది. అవును, సేమ్ గులాబ్ జామ్ లానే అనిపిస్తుంది సాఫ్ట్ గా నాకైతే. కూడా ఉంది. ఇలా కూడా వీటిని టేస్ట్ చేయొచ్చేమో అనిపిస్తుంది. టేస్ట్ చేయొచ్చు, అంటే పిల్లలు ఇష్టపడితే ఇలా కూడా కొంచెం అప్పుడు మసాలాలన్నీ సరిపోయేలాగా వేసుకొని చేసుకుంటే కనుక పిల్లలు ఇది స్నాక్ లాగా కూడా తినొచ్చు. బాగుంది సార్, ఊరికనే తిన్నా చాలా బాగుంది. నేను ఇట్లా కూడా టేస్ట్ చేశాను. సో మనం మెల్లగా కలుపుకుందామండి, ఇవి మళ్ళీ విడిపోతాయి. ఒక్కసారి కలుపుకొని ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు మనం Okay. ఇంకా, ఎందుకంటే కొంచెం ఒక 2 minutes మనం మూత పెట్టి వదిలేస్తామండి, ఎందుకంటే Okay. కొంచెం గ్రేవీ కూడా ఈ బాల్స్ కి పడుతుంది. పడుతుంది కాబట్టి ఒక 2 నిమిషాలు మనం ఉంచేసి ఇంకా మనం Okay. తీసేసుకుందామండి టేస్ట్ చేయడానికి. సరే, బాల్స్ వేసాం కాబట్టి ఒక 2 minutes ఆగితే కనుక ఆ గ్రేవీ అంతా పట్టుకొని ఆ బాల్స్ అనేది మంచి టేస్ట్ అనేది యాడ్ చేసుకుంటుంది. ఓకే, మరి కాసేపు వెయిట్ చేద్దాం. సార్ 2 minutes వెయిట్ చేసాము. ఫైనల్ గా డిష్ అవుట్ అవునండి. చేసుకుందామా? అవునండి, ఫస్ట్ కొన్ని వేసుకుందామండి. పన్నీర్ అంగూర్ అయితే చేసుకున్నాము, వీటిని వేసుకుందాం ఫస్ట్. దానిపైన గ్రేవీ ఉంటే బాగుంటుంది అన్నట్టు. దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. పన్నీర్ అంగూరి రెడీ అయిపోయిందండి. వావ్, సో చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్ ప్రాసెస్ లో రెడీ అయిన పన్నీర్ అంగూరి రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా మీకోసం టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడే చూసి చెప్పేస్తా. అంగూరితో తిందాము. వావ్, టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. మెయిన్ గా మనం వేసుకున్న పేస్ట్ మిలన్ సీడ్స్ అలానే కాజు పేస్ట్ రెండు మిక్స్ చేసి వేసుకున్నాం కదా, దానికి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది. టొమాటోస్ బాగా ఫ్రై అయినాయి, అది గ్రేవీ లాగా మనకు వచ్చే చిన్నగా చాపింగ్ వల్ల. దాంతోపాటు మెయిన్ గా ఈ బాల్స్ ఫైనల్ గా వేసుకొని కొంచెం దానికి యాడ్ అయిన తర్వాత ఇలా కట్ చేస్తే మెత్తగా కట్ అయిపోతుంది పన్నీర్ కాబట్టి. ఓవరాల్ గా అద్భుతంగా ఉందండి. దీని టేస్ట్ కరెక్ట్ గా తెలియాలంటే ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడాల్సిందే.